ప్రవీణ్ పగడల మృతిని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఇది హత్య అని కొన్ని వర్గాలు అంటున్నాయి. లేదు రోడ్డు ప్రమాదం అని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఇందాకే ఐజీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా ఇది హత్య జరిగినట్టు ఆనవాళ్ళు అయితే ప్రజెంట్ ఏమి అనిపిస్తలేవు. హెడ్ లైట్ లేకుండా ప్రవీణ్ జర్నీ చేసిండ్రు. బండి మీద నడుపుకుంటూ పోయారు. కొంచెం స్పీడ్ ఉన్నారు. కింద పడి చనిపోయారేమో ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు అని అంటున్నారు. సో మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? నా పేరు దేవదాస్ అండి. నేను హైదరాబాద్ వాస్తవ్యుని. మరి ప్రవీణ్ పగడ గారి యొక్క హత్యను అంటే మృతిని నేను హత్యగానే నేను చిత్రీకరిస్తాను. ఎందుకంటే మరి ఆయన బండి ఒక దగ్గర పడటము, ఆయన ఒక దగ్గర పడటము అంటేనేమో అది మనము యాక్సిడెంట్ అని అనవచ్చు. కానీ ఇది ఏంటంటే ఆయన మీద బండి పడింది ఒకటి, నెంబర్ వన్. ఆయనను బూటు మీద కాలుతో తన్నినట్టుగా ఆయన షర్ట్ మీద బూట్ కాలు గుర్తుంది. ఆ కాలు గుర్తు ఎక్కడ వస్తుంది? ఇది పోలీసు వాళ్ళు మరి ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను నేను. ఎందుకంటే మరి ఆ కర్రలు ఎలా వచ్చాయి, కర్రలకు రక్తం ఎలా అంటింది, మరి ఆయన అంతగా విలవిలలాడి తన ప్రాణం కోల్పోవాల్సిన అంత అగత్యం ఏమొచ్చింది అంత రాత్రి? అంటే ఆయనకు హెడ్ లైట్ లేదు బండి నడుపుతున్నప్పుడు అని అంటున్నారు. హెడ్ లైట్ మీదే కొట్టాయేమో ఫస్ట్, బండి చీకట్లో నడపలేకపోతాడని హెడ్ లైట్ మీదనే కొట్టి అక్కడ ఫస్ట్ దాడి చేసి మరి ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండోసారి దాడి చేసి మరి ఆయనను చంపొచ్చునేమో. ఎందుకంటే ఇది ముమ్మాటికి ఇది హత్య అని నేను భావిస్తున్నాను. నేనే కాదు, యావత్ భారతదేశము ప్రపంచం అంతా కూడా అది హత్య అనే భావిస్తుంది. కానీ మరి ఇప్పటికీ పోలీసు రిపోర్ట్ మాత్రం పోస్ట్ మార్టం రాలేదు అని అంటే మరి అక్కడ ఏమన్నా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారా, మరి లేకపోతే దీన్ని దాచడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ ఇది మర్డరే జరిగింది అని అంటే మత కల్లోలు రేగుతాయా అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏమైనా ఆపుతున్నారా? ఇది ఆలోచించదగ్గ విషయం. సో కాబట్టి మరి ప్రభుత్వానికి చెప్పేది ఒకటి ఏంటంటే ఇలాంటి హత్యలు జరగకుండా ఎవరైతే మరి దాన్ని అటాక్ చేశారో వాళ్ళను చట్టరీత్యా వారిని కఠినంగా శిక్షించాలి. వారిని ప్రజల ముందే వారిని హ్యాంగింగ్ చేయాలని కూడా నేను కోరుతున్నాను. ఇది కాస్త రెండు జాతుల మధ్య, రెండు వర్గాల మధ్య వైరంగా మారుతుంది సోషల్ మీడియాలో కూడా. ఒక సెక్యులర్ ఇండియన్గా మీరు సమాజానికి కానీ లేకపోతే రెండు వర్గాలకు కానీ ఏం పిలిపిస్తారు? రెండు వర్గాలకు నేను ఒక పిలిపిస్తున్నానండి. అందరూ శాంతియుతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను డిబేట్లు పెట్టడం ద్వారా నగ్న సత్యాలు బయటకు వస్తాయి అంతవరకే, కానీ దాన్ని రెచ్చగొట్టుకొని కొట్లాటలు పెట్టుకొని మీరు అట్లా మేము ఇట్లా అని చెప్పుకోవడం అనటము అది అవివేకము అని అంటాను, మూర్ఖత్వము అని అంటాను నేను. డిబేట్ల ద్వారా దాంట్లో ఉన్న సందేశం ఏంటో బయటకు తీసుకురావాలా. ఇప్పుడు ఒక బత్తాయిని పిండితే రసం ఎలా వస్తుంది, అలాగే మరి కొన్ని గ్రంథాలను పిండితే దాని నగ్న సత్యాలు బయటకు వస్తాయి. ఇది నా ఉద్దేశం. ఇది ఎందుకంటే ముండకోపనిషత్తులో ఒక మాట ఉంది, సత్యమేవ జయతే అని ఉంది. తెలుసా మీకు? పోలీస్ స్టేషన్లో ఉంటుంది, కోర్టులలో కూడా ఉంటుంది ఆ మాట, సత్యమేవ జయతే. మన కరెన్సీ నోట్ల మీద కూడా ఉంటుంది సత్యమేవ జయతే అనే మాట. ఈ మాట ఎందుకు తీసుకున్నారు మరి గవర్నమెంట్ వారు? అంటే సత్యమే జయిస్తుంది అనే మాట. సో మరి సత్యం ఎవరు అనేది గ్రహించాలి ప్రతి ఒక్కరు. అది ఏ వర్గం అయినా కానీ, ఏ కమ్యూనిటీ అయినా కానీ. కులానికి ఒక్క దేవుడు ఉండడు, దేశానికి ఒక్క దేవుడు ఉండడు, ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు. సూర్యుడు ఎలా ఉన్నాడో, భూమి ఎలా ఉందో, ఆకాశం ఎలా ఉందో, దేవుడు కూడా ఒక్కడే అన్న నగ్న సత్యాన్ని తెలుసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇలా మారణ హోమాలు చేసుకుంటూ పోతే యుద్ధాలే జరుగుతాయి, కానీ మరి శాంతి అనేది వర్ధిల్లదు. మనం కావాల్సింది శాంతి. ఎందుకంటే క్రైస్తవులు ఎక్కడ పోయినా శాంతిగానే ఉంటారు. వాళ్ళు గొర్రెలు అని సంబోధిస్తున్నారు ఈ మధ్యలో. గొర్రెలే కరెక్టే, ఎందుకంటే అలాంటి తగ్గింపు స్వభావం ఉంటుంది కాబట్టి గొర్రెల కింద మేము ట్రీట్ చేసుకున్నాం. మృగాలం కాదు మీద పడి చంపడానికి. మృగము లాంటి మనస్తత్వము క్రైస్తవులకు లేదు, ఏనాటికి కూడా ఉండదు కూడా. 100% చెప్తాను నేను. కాబట్టి ప్రజలకు, సామాన్య ప్రజలకు, ఇరు వర్గాలకు, భారత ప్రజలందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే శాంతిని కోరుకుందాం, శాంతి సమాధానంగా జీవిద్దాం. మనమందరము ఒక్కడే. మన దేశం మీదకి ఎవరైనా వస్తే మనం అందరం ఒక్కటవుదాం. ఇది మనకు కావాల్సింది. నా దేశము సంస్కృతి నేర్పించింది ఏంటో తెలుసా? భిన్నత్వంలో ఏకత్వం అనేది నేర్పించింది. మనకు కావాల్సింది అది. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. అంతేకాని కులానికి ఒక్క దేవుడు ఉండడు, దేశానికి ఒక్క దేవుడు ఉండడు, రాష్ట్రానికి ఒక్క దేవుడు ఉండడు, ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు ఉంటాడు. అదే మేము చాటుతున్నాం. సత్యమేవ జయతే అని ఎందుకు రాశారండి? యేసుప్రభు ఒకటే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అన్నాడు. ఇలా ఎవరైనా అంటే చూపించండి, మేము కూడా ఫాలో అవుతాం. సాయిబాబా అన్నాడు, ఏ సబ్కా మాలిక్ ఏక్ హై అని అన్నాడు, కానీ మైహూ అని అనలేదు. గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఇవన్నీ నగ్న సత్యాలు. ఎందుకు
ఎందుకు మేము బయట చెప్తున్నాం? మేము కావాల్సిన మేము చెప్పుకున్నామా? మాకేం పని లేకనా? సువార్త చెప్పడానికి వేరే ఊర్లకు మన సువార్థికులు వెళ్తుంటారు. నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని అడుగుతారు కొంతమంది. నువ్వు అడగడానికి నువ్వెవరు, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ నేను అడుగుతాను. అది చాలా తప్పది. వీళ్ళు ఏం చెప్తున్నారో గ్రహించాలి. నిజం చెప్తున్నారా, సత్యం చెప్తున్నారా, పక్కదోవలో పట్టిస్తున్నారా? ఇప్పుడు సువార్త ఆపాలని చెప్పేసి చాలామంది అంటున్నారండి. క్లబ్బులు ఆపుతున్నారా? పబ్బులు ఆపుతున్నారా? డిస్కో డ్యాన్సులు ఆపుతున్నారా? అందాల పోటీలను ఆపుతున్నారా ఎవరైనా? ఇవి ఆపడానికి చేత కాదు ఎవరికి. సువార్త చెప్తుంటే మంచి మార్గంలో నడవడరా అని చెప్తే వాళ్ళని అడ్డుకుంటారు ఎందుకు? మాకు కావాల్సింది ఇదేనండి. దేశము సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం, శాంతి సమాధానాలతో ఉండాలని మేము కోరుకుంటాం మేము. అంతేగాని ఒకరికొకరు చంపుకుంటే వచ్చేది ఏంటి చెప్పు? సన్నాసి రాలుకుంటే బూడిద రాలినట్టుగా నువ్వు నేను కొట్టుకుంటే వచ్చేది ఏముంది? ఇప్పుడు ప్రవీణ్ పగడాల హత్య చేశారు, ఏమొచ్చింది మీకు? ఏమి రాయా తెలుసా? యేసుప్రభుని చంపేశారు. ఆ రోజుల్లో మతవాదులు చంపేశారు యేసుప్రభుని. క్రైస్తవత్వం ఆగిందా? సువార్త ఆగిందా? ఆగదు. ఇది ఇంకా ఎక్కువ అవుతుందే కానీ ఆగదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి దయచేసి. నా సహోదరులారా, మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకరికొకరు చంపుకోవడం చాలా నేరం. అందరము శాంతి సమాధానాలతో ఉందాము. దేవుడు ఒక్కడే అనే నగ్న సత్యాన్ని గ్రహిద్దాం. అంతే. నా దేవుడే గొప్ప అనంటే నీ దేవుడు గొప్ప కావచ్చు, నీకే. నా దేవుడు నాకే గొప్ప కావచ్చు. నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే లేదు. బలవంతం ఏం లేదు ఇక్కడ. సో కాబట్టి భారతదేశ ప్రజలందరికీ చెప్తున్నాను, హైందవ సోదరులకు చెప్తున్నాను, ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నాను, మన దేశము ఒక పూల మొక్క లాంటిది. రకరకాల పూలు ఉంటాయి ఇందులో. ఈ పూల తోటలో వచ్చే వాసనను ఆస్వాదిద్దాం మనం. అంతేకాని మనము పూల మొక్కలే తెంపేస్తే ఆ సువాసన ఎక్కడి నుంచో వస్తుంది ఇక. సో కాబట్టి ఒక పూల మొక్క రాలిపోయింది మొన్న పగడాల. ప్రవీణ్ పగడాల అనే ఒక గులాబీ మొక్క, పరిమళించే మొక్క పువ్వు రాలిపోతే మరొక పువ్వు పక్క నుంచి వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ హత్యలు మానండి, నరమేధాలు మానండి, శాంతియుతంగా ఉండండి. మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటుదాం. మన దేశము మరి ప్రపంచంలో ఇది ఒక మధ్య ఇది అని అంటున్నారు కదా, మరి దాన్ని గొప్పతనం చాటుదాం. ఇదే అరే క్యారే ఇండియా ఐసా హై అని చెప్పేసి ఇతరులు నవ్వుకోకుండా చూద్దాం. మనకు కావాల్సింది అదేనండి. నేను కోరుకున్నది కూడా అదే. అందరము శాంతి సమాధానాలతో ఉందాము, అందరము ఒకటే అని చాటిద్దాము. మనుషులంతా ఒకటే, కులాలు లేవు, మతాలు లేవు. ఎందుకంటే కులాలు, నేను ఇందాకే చెప్పాను, నేను కుల మతాలు నీకు పెట్టవు మాడుకూడు, ఎందుకు మనకి గోడు, వదులుకో నీవి జోడు, చేయి చేయి కలుపుదాం, చైతన్య మార్గం తెలుపుదాం. అదే మన ఆదర్శం, అదే మన ఉద్దేశ్యం, అదే మన ఆశయం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.